మన ఢిల్లీ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. ఇందులో కాలేజ్ యాజమాన్య సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. ఈరోజు గర్భంతో ఉన్న మహిళని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈరోజు కేరళలోని ప్రజలు ఫ్యాక్టరీని తగలబెట్టేశారు. మన ఢిల్లీ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయి ఫోటోలు న్యూడ్గా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకున్నారు. ఇందులో కాలేజ్ యాజమాన్య సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. పైగా యాజమాన్యం ఎవిడెన్స్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. ఈ మధ్య ఇలాంటి చాలా యూనివర్సిటీలు పాఠాలు చెప్పడం మానేసి ఇలాంటి బోకు పనులు చేస్తా ఉన్నాయి. సంఘటన జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఇంకా నిందితులను పట్టుకోలేదు. అక్కడ స్టూడెంట్ పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ చదువుతున్న పాఠశాలలో ఉన్న స్టూడెంట్ని రక్షించకపోతే ఇక బయట జరుగుతున్న మానవంగాలు ఇంకేం ఆపగలరు? చదువుకున్న పాఠశాలలోనే రక్షణ లేకపోతే ఇక పేరెంట్స్కి ఎక్కడ నమ్ముకుంటుంది? మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈరోజు గర్భంతో ఉన్న మహిళని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. విషయం ఏంటంటే మహిళ భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేసింది. అతనితో గర్భం దాల్చి మళ్ళీ భర్తతో సహజీవనం మొదలెట్టింది. దానికి ప్రియుడు పగబట్టి ఇద్దరి మీద కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత భర్త ప్రియుడు దాడి చేసుకున్నారు. ఆ దాడిలో ప్రియుడు చనిపోయాడు. ఇది చాలా ట్రాజెడిక్ ఇన్సిడెంట్. ఇది ఇక్కడ మహిళ రోల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఇంత దారుణం జరిగింది. తద్వారా 3 ప్రాణాలు బలైపోయాయి. నౌవేడేస్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ స్కేరీ. ఈరోజు కేరళలోని ప్రజలు ఫ్యాక్టరీని తగలబెట్టేశారు. అక్కడ పెద్ద ఎత్తున అల్లలు చెలరేగాయి. విషయం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతో బ్యాడ్ స్మెల్, అలాగే పర్యావరణం డ్యామేజ్ అవుతా ఉంది. దానికి ప్రజలు మొదటగా శాంతియుతంగా ధర్నాలు చేపట్టారు. అయితే వాళ్ళ మీద టీయర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేశారు. దానికి అక్కడ ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక ఫ్యాక్టరీని తగలబెట్టేశారు. కొంతమంది రాజకీయ నాయకులు డబ్బుకు అమ్ముడుపోయి ప్రజలు ఎలా పోతే మాగంటి అన్నట్టుగా ఫ్యాక్టరీలు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలు అక్కడ చేసిన తిరుగుబాటు ఎంతో అభినందనీయకరం. ఇలా నిలబడితేనే రేపటి రోజు పర్యావరణాన్ని కాపాడుకోగలం. హ్యాట్స్ ఆఫ్ టు కేరళ పీపుల్.